Hi students, welcome to online classes ABN and PRR College of Science Core. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్న బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి యూనిట్ 5 టాపిక్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ టు ఫంక్షన్స్ యూజింగ్ పాయింటర్స్ అండ్ అరేస్. అంటే ఈ వీడియోలో మనం 2 టాపిక్స్ గురించి నేర్చుకుంటాం. ఒకటి పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ టు ఫంక్షన్స్ యూజింగ్ పాయింటర్స్, దీన్నే మనం ఫంక్షన్స్ అనే చాప్టర్లో కాల్ బై రిఫరెన్స్గా చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చి పాయింటర్స్ అరేస్, అంటే అరేస్లో పాయింటర్స్ని ఎలా ఉపయోగించవచ్చు అనేది కూడా మనం ఈ వీడియోలో చూస్తాం. కాల్ బై రిఫరెన్స్, పాసింగ్ ఫంక్షన్స్ బై యూజింగ్ పాయింటర్స్ ద్వారా వాల్యూస్ని ఎలా పాస్ చేయొచ్చు అంటే దాన్ని మనం కాల్ బై రిఫరెన్స్ అని చెప్పేసి అంటాం. ఇన్ కాల్ బై రిఫరెన్స్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ ఇస్ పాస్డ్ ఇన్ టు ద ఫంక్షన్ కాల్ యాజ్ ద యాక్చువల్ పారామీటర్. కాల్ బై రిఫరెన్స్లో మనం వేరియబుల్ యొక్క అడ్రస్ని యాక్చువల్ పారామీటర్ కింద ఫంక్షన్ కాల్కి పాస్ చేస్తాం. The value of the actual parameters can be modified by changing the formal parameters since the address of the actual parameters is passed. Actual parameters యొక్క వాల్యూస్ మనం ఏమైనా చేంజ్ చేస్తే ఆ చేంజ్ అనేది ఫార్మల్ పారామీటర్స్లో చేంజ్ చేస్తే ఆ ఫార్మల్ పారామీటర్స్లో చేసిన చేంజ్ ఏదైతే ఉందో అది యాక్చువల్ పారామీటర్స్ మీద కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ వాల్యూ ప్లేస్లో అడ్రస్లని పంపించాం కాబట్టి అడ్రస్లో ఏదైనా మార్పులు జరిగితే ఆ మార్పులు అనేది యాక్చువల్ పారామీటర్స్లో కూడా జరుగుతుంది. ఇన్ కాల్ బై రిఫరెన్స్ ద మెమరీ అలొకేషన్ ఈజ్ సిమిలర్ ఫర్ బోత్ ఫార్మల్ అండ్ యాక్చువల్ పారామీటర్స్. కాల్ బై రిఫరెన్స్లో మనం ఫార్మల్ పారామీటర్కి యాక్చువల్ పారామీటర్స్కి రెండింటికి కూడా మెమరీ అనేది సేమ్ ఉపయోగించుకుంటాం, ఇందులో మార్పు అనేది ఉండదు. అదే కాల్ బై వాల్యూ అయితే కనుక మెమరీ అలొకేషన్ అనేది ఫార్మల్ పారామీటర్స్కి యాక్చువల్ పారామీటర్స్కి రెండింటికి కూడా డిఫరెంట్గా ఉంటుంది, అంటే వేరే వేరే మెమరీ లొకేషన్స్లో అవి స్టోర్ అవుతాయి. కానీ కాల్ బై రిఫరెన్స్లో మాత్రం ఫార్మల్ పారామీటర్స్ యాక్చువల్ పారామీటర్స్ రెండింటికి కూడా ఒకే మెమరీ ప్లేస్లో స్టోర్ అవుతాయి. కాబట్టి ఫార్మల్ పారామీటర్స్లో మనం ఏదైనా మార్పులు చేస్తే ఆ మార్పులు అనేది యాక్చువల్ పారామీటర్స్లో కూడా మనకి అప్లికబుల్ అవుతుంది. All the operations in the function are performed on the value stored at the address of the actual parameters and the modified value gets stored at the same address. మనం ఈ ఫంక్షన్లో ఏదైనా సరే మార్పులు ఏదైనా చేసినా సరే ఆ మార్పులంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే యాక్చువల్ పారామీటర్ స్టోర్ చేసిన అడ్రస్లోనే జరుగుతుంది. కాబట్టి ఈ అడ్రస్లో లేదా అక్కడ మనం స్టోర్ చేసిన వాల్యూస్లో ఏదైనా మార్పులు చేస్తే ఆ మార్పులు అనేది అదే అడ్రస్లో మళ్ళీ తిరిగి స్టోర్ అవుతుంది కాబట్టి వాల్యూ అనేది మారిపోయి మనకి కనపడుతుంది. దీన్నే మనం ఏమంటాం అంటే కాల్ బై రిఫరెన్స్. ఇది కాల్ బై రిఫరెన్స్కి సంబంధించిన ప్రోగ్రామ్. ఇందులో మనం XY అని 2 నంబర్స్ని తీసుకున్నాం. ఈ 2 నంబర్స్ని కూడా మనం నార్మల్గా ఇచ్చి వీటిని స్వాప్ చేసిన తర్వాత ఆ స్వాపింగ్ అనేది అంటే మార్పులు, అంటే ఎక్స్లో ఉండే వాల్యూ వైలోకి వైలో ఉండే వాల్యూ ఎక్స్లోకి మార్చిన తర్వాత ఆ మార్పు అనేది కాన్స్టెంట్గా ఉందా లేదా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకుంటాం. ఇక్కడ నేను చేంజ్ ఇంట్ ఆస్ట్రిక్ అని చెప్పేసి ఫంక్షన్ ప్రోటోటైప్ని ఇచ్చాను. ఇంట్ ఆస్ట్రిక్ అంటే తెలుసు కదా, పాయింటర్ అనమాట. ఇక్కడ 2 పాయింటర్స్ని నేను ఇక్కడ ఇచ్చాను. తర్వాత XY వాల్యూస్ని ఎంటర్ చేయమన్నప్పుడు నేను చేంజ్ XY వాల్యూస్ని స్కాన్అప్ స్టేట్మెంట్ ద్వారా నేను XY వాల్యూస్ని ఇస్తాను. XY వాల్యూస్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ కాలింగ్ ఫంక్షన్ని రాశాను. కాలింగ్ ఫంక్షన్ అనేది సేమ్ మన ఫంక్షన్ ప్రోటోటైప్లో ఉపయోగించిన నేమ్తో ఉంటుంది, కానీ ఈ లోపల పారామీటర్స్ అనేవి మాత్రం మనం ఎలాగైనా రాసుకోవచ్చు. ఇక్కడ మనం కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్ని పాస్ చేసేటప్పుడు ఇక్కడ యాంపర్సెండ్ y అని చెప్పి రాసాం. అంటే X యొక్క అడ్రస్ని Y యొక్క అడ్రస్ని మనం కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి పాస్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి ఈ XY అనే అడ్రస్ని పాస్ చేస్తున్నాం. పాస్ చేసినప్పుడు కాల్డ్ ఫంక్షన్ వచ్చేసరికి ఇక్కడ ఎలా ఉండాలి, కాల్డ్ ఫంక్షన్ ప్రోటోటైప్ ఎలాగైతే ఉంటుందో కాల్డ్ ఫంక్షన్ కూడా అలాగే ఉండాలి. ఫంక్షన్ ప్రోటోటైప్లో చేంజ్ ఇంట్ ఆస్ట్రిక్ అని రాసాను కాబట్టి ఇక్కడ చేంజ్ ఇంట్ పాయింటర్ A, చేంజ్ ఇంట్ పాయింటర్ B అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు ఈ X యొక్క అడ్రస్ ఏమో A హోల్డ్ చేసుకుంటుంది, Y యొక్క అడ్రస్ ఏమో B హోల్డ్ చేసుకుంటుంది. అంటే ఇవేమో యాక్చువల్ పారామీటర్స్, ఇవి వచ్చి ఫార్మల్ పారామీటర్స్. కానీ ఇక్కడ మనం ఈ అడ్రస్ని కూడా ఇక్కడే ఇస్తున్నాం కాబట్టి ఇది ఈ అడ్రస్ని హోల్డ్ చేసుకుంటుంది. ఈ B ఏమో ఈ Y అనే అడ్రస్ని హోల్డ్ చేసుకుంటుంది. హోల్డ్ చేసుకున్నప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే స్వాపింగ్ టెక్నిక్ని రాస్తున్నాను. స్వాపింగ్ టెక్నిక్ రాసేటప్పుడు
ఒక టెంపరీ వేరియబుల్ని ఉపయోగించుకుంటాం. ఇక్కడేమో ఒక పాయింటర్ వేరియబుల్ని తీసుకున్నాను, ఇంట్ కే అని చెప్పేసి. ఇంట్ కే అని చెప్పి తీసుకుని ఈ పాయింటర్ వేరియబుల్లోకి ఆస్ట్రిక్ ఏ అని ఇచ్చాను. అంటే ఆస్ట్రిక్ ఏలో ఏదైతే వాల్యూ ఉందో అది ఎవరి దగ్గర ఉంటుంది, ఇప్పుడు ఆస్ట్రిక్ కే దగ్గర ఉంటుంది. అంటే ఏ ఆస్ట్రిక్ ఏ అనేది ఖాళీ అయిపోయింది. ఆస్ట్రిక్ ఏ అనే దాని దగ్గర నేను బి అనేది ఆస్ట్రిక్ బిలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ఇక్కడ పంపించాను. అంటే ఇప్పుడు ఆస్ట్రిక్ బి ఖాళీ అయిపోయింది. ఆస్ట్రిక్ బిలోకి ఇప్పుడు నేను ఆస్ట్రిక్ కే అంటే ఏ యొక్క వాల్యూని ఇక్కడ పంపించాను. అంటే ఇక్కడ ఏలోనేమో బి వాల్యూ, బిలోనేమో ఏ వాల్యూ ఉంది. ఇప్పుడు ఈ చేంజ్ మారిపోయిన తర్వాత వచ్చిన వాల్యూస్ని నేను డిస్ప్లే చేయమన్నాను. డిస్ప్లే చేయమంటే ఒకవేళ నేను ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ 10 అని, వై అనే వాల్యూ 20 ఇస్తే ఇక్కడ మాత్రం ఏ అనే వాల్యూ 20, బి అనే వాల్యూ 10 అని చెప్పేసి మనకి మారి డిస్ప్లే అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే కాల్ బై రిఫరెన్స్. ఒకవేళ మనం ఇక్కడ ఇచ్చిన యాక్చువల్ పారామీటర్స్లో ఇచ్చిన వాల్యూస్ మీద ఫార్మల్ పారామీటర్స్తో మనం ఏదైనా చేంజెస్ అనేది చేస్తే ఆ చేంజెస్ అనేవి యాక్చువల్ పారామీటర్స్ మీద కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మార్పులు వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఫంక్షన్ దగ్గర నేను డిస్ప్లే చేయండి అని అడిగినప్పుడు ఇక్కడ కూడా మారిపోయిన వాల్యూసే డిస్ప్లే అవుతాయి తప్ప ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఫస్ట్ నేను ఏదైతే ఇచ్చానో అది మాత్రం అక్కడ డిస్ప్లే అవుతుంది. సపోజ్ ఇక్కడ 10, 20 అని ఇస్తే ఈ చేంజ్ ఎక్స్ కామా వై అనే దాని ద్వారా ఇక్కడ చేంజ్ అయిపోయి ఎక్స్ వాల్యూ అంతా 20, వై వాల్యూ 10 అనేది వస్తుంది. అప్పుడు ఇక్కడ నేను మెయిన్ ఆఫ్లో కూడా అంటే మారిపోయిన తర్వాత నేను ప్రింట్ చేయండి అన్నప్పుడు ఆ మారిపోయిన వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతాయి. అంటే ఇక్కడేమో 20, ఇక్కడేమో 10 అనేది నాకు డిస్ప్లే అవుతాయి. ఇదే బై యూజింగ్ పాయింటర్స్ తోటి మనం పారామీటర్స్ అంటే వాల్యూస్ని ఎలాగా ఫంక్షన్స్కి పాస్ చేయగలము అనేది చూడొచ్చు. దీన్నే మనం కాల్ బై రిఫరెన్స్ అని చెప్పేసి కూడా అంటాం. ఇక్కడ చూడండి, ఏ 10 అని ఇచ్చాను, బి 20 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఫంక్షన్ ద్వారా కాల్డ్ ఫంక్షన్ అంటే కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి వచ్చాను. కాల్డ్ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే అడ్రసెస్ అనేవి పాస్ చేశాను కదా, ఆ అడ్రసెస్ అనేవి చూడండి. ఏ అనేది 1024లో ఉంది, బి అనేది 1026లో ఉంది. ఏ అనే అడ్రస్ ఇక్కడికి వచ్చింది, ఎక్స్ అనే దాని దగ్గరికి, బి అనే అడ్రస్ వై అనే దాని దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత ఇందులో ఏమున్నాయి, ఏలోనేమో 10 ఉంది, బిలోనేమో 20 ఉంది. ఇప్పుడు వాల్యూస్ని స్వాప్ చేశాను, అంటే ఇది ఇటు మార్చాను. మార్చినప్పుడు అడ్రస్లు చూడండి అవే ఉన్నాయి, కానీ ఏ వాల్యూ ఎంత ఉంది, 20 ఉంది, బి వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ కాల్డ్ ఫంక్షన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి వచ్చి వాల్యూస్ని డిస్ప్లే చేయమన్నప్పుడు ఈ 2024లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది ఆ అడ్రస్లో. అలాగే 1026 అనే అడ్రస్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్నే ద చేంజెస్ మేడ్ ఇన్ కాల్డ్ ఫంక్షన్ డస్ ఎఫెక్ట్ ద కాలింగ్ ఫంక్షన్. కాల్డ్ ఫంక్షన్లో చేసిన మార్పు అనేది ఖచ్చితంగా మనకి కాలింగ్ ఫంక్షన్ దగ్గర కనపడుతుంది. దీన్నే మనం కాల్ బై రిఫరెన్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ పాయింటర్స్ అండ్ ఎరేస్. ఎరే నేమ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అడ్రస్ ఆర్ పాయింటర్. ఎరే పేరుతోటే దాని యొక్క అడ్రస్ని తెలుపుతుంది, లేదా దాన్ని మనం పాయింటర్ కింద కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇట్ పాయింట్స్ టు ద అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఎప్పుడైతే ఎరేలో మనకి ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ తెలిసిందో ఆటోమేటిక్గా దాని పక్కన ఉండే అన్ని అడ్రస్లు తెలుస్తాయి. ఎందుకని, ఎరే ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవుతాయి కాబట్టి. ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఎరే టుగెదర్ విత్ దేర్ అడ్రసెస్ క్యాన్ బి డిస్ప్లేడ్ బై యూజింగ్ ఎరే నేమ్ ఇట్ సెల్ఫ్. మనం ఎరే దాని యొక్క అడ్రస్లని కూడా మనం డైరెక్ట్గా అడ్రస్ అంటే ఎరేకి సంబంధించిన నేమ్ ఒకటి ఇచ్చి ఎరేలో ఉండే ఎలిమెంట్స్ని ఆ ఎలిమెంట్స్తో పాటు యొక్క అడ్రస్ని కూడా మనం డిస్ప్లే చేయొచ్చు పాయింటర్స్లో. ఎరే ఎలిమెంట్స్ ఆర్ ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్. ఎరే ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవడం వల్ల మనకి స్టార్టింగ్ అడ్రస్ అనేది ఒకటి తెలిస్తే చాలు, ఆ పక్కన ఉన్న అడ్రసెస్ అన్నీ ఆటోమేటిక్గా తెలుసు. అలాగే పాయింటర్కి మనం స్టార్టింగ్ అడ్రస్ ఇస్తే చాలు, మిగతా వాటి యొక్క అడ్రస్లు అన్నీ కూడా పక్కన ఉంటాయి కాబట్టి అవి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. దీన్ని మనం ప్రోగ్రామ్ ద్వారా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎరే తీసుకున్నాను. ఎరే ఇంట్ ఏ ఆఫ్ 3 అని చెప్పి తీసుకున్నాను. అందులో 3 ఎలిమెంట్స్ ఇచ్చాను, 1 2 3 అని చెప్పేసి. ఇప్పుడు ఇంట్ ఆస్ట్రిక్ పి అని చెప్పి పాయింటర్ వేరియబుల్ని తీసుకుని అందులో ఏ అనే ఎరే నేమ్ ఇచ్చాను. ఇందాకే చెప్పుకున్నాం, ఎరే నేమ్ ద్వారా ఎరే ఎలిమెంట్స్ని అలాగే ఎరేలో ఉండే ఎలిమెంట్స్ యొక్క అడ్రసెస్ని డిస్ప్లే చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఎరే నేమ్ ఏ అనే ఎరే నేమ్ ఈ పాయింటర్ వేరియబుల్కి ఇచ్చాను. ఇచ్చి ఇందులో 1 2 3ని నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. 1 2 3ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఐ ఇక్కడే ఇనిషియలైజ్ చేశాను. ఐ అనేది మనం ఎక్కడైనా రాయొచ్చు, లేదా ఫర్ లూప్లో అయినా సరే ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇక్కడ ఇనిషియలైజ్ చేశాను. ఇంట i = 0, i < 3, i++ అని చెప్పి తీసుకుని, అంటే i అనేది ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 0 1 2 ఎలిమెంట్స్, అంటే a of 0, a of 1,
A0లో 1, A1లో 2, A2లో 3 ఉన్నాయి కదా. ఈ ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయడానికి I అనేది తీసుకుని వాటిని డిస్ప్లే చేస్తున్నాను. డిస్ప్లే చేసినప్పుడు ఏ అనేది అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎరే నేమ్ అనేది పీకి ఇచ్చేసాను కాబట్టి, పాయింటర్ వేరియబుల్కి ఇచ్చేసాను కాబట్టి ఆ పాయింటర్ వేరియబుల్ ద్వారా నేను ఆ వాల్యూ అనేది డిస్ప్లే చేస్తున్నాను. మనకి తెలుసు *p అని రాసినప్పుడు మనకి ఆ పాయింటర్ ఏదైతే అడ్రస్ని హోల్డ్ చేసుకుంటుందో ఆ అడ్రస్లో ఉండే వాల్యూని డిస్ప్లే చేస్తుంది. అదే మనం నార్మల్గా p అని రాసాం అనుకోండి, p అనేది ఏం చేస్తుంది అంటే ఆ పాయింటర్ వేరియబుల్ హోల్డ్ చేసుకునే అడ్రస్ని డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ మనం ఇదే ప్రోగ్రామ్ని కనుక రన్ చేసి చూసినట్లయితే ఇక్కడ %p కామా %u p అని రాసాం అనుకోండి, u అనేది ఏంటి అడ్రస్ను తెలిపేది కాబట్టి మనకి అడ్రస్ను *pలోనేమో డేటా మనకి డిస్ప్లే అవుతుంది. ప్రతిసారి ఇంక్రిమెంట్ చేసుకుంటూ అంటే ఈ ఫర్ లూప్లో ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా మనకి డిస్ప్లే అయ్యేలాగా దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ మనం ఇక్కడ రాసుకుంటున్నాం. ఒకసారి ఇదే ప్రోగ్రామ్ని మనం రన్ చేసి చూద్దాం. చూసారు కదా ప్రోగ్రాము. నేను ఇక్కడ int a = 3 1 2 3 తీసుకున్నాను. ఐని ఇక్కడ డిక్లేర్ చేశాను. *p = a అని రాసాను. ఫర్ లూప్ రాసాను. ఫర్ లూప్ రాసినప్పుడు ఇందాకే చెప్పుకున్నాం కదా మనం ఎలిమెంట్తో పాటు దాని యొక్క అడ్రస్ని కూడా డిస్ప్లే చేసుకుందాం అని. %d లోనేమో *p అంటే ఎలిమెంట్ డిస్ప్లే అవుతుంది. %u దగ్గరేమో p అంటే అడ్రస్ అనేది డిస్ప్లే అవుతుంది. అది అలాగే డిస్ప్లే అవుతుందో లేదో చూద్దాం. ఒకసారి ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. నెక్స్ట్ రన్ చేద్దాం. ఇప్పుడు మనం ఒకసారి రిజల్ట్ని చెక్ చేద్దాం. చూడండి 1 2 3 డిస్ప్లే, అలాగే వాటి పక్కనే దానికి సంబంధించిన అడ్రసెస్ అనేవి కూడా మనకి డిస్ప్లే అయ్యాయి. అంటే ఎరే ఎలిమెంట్స్ని మనం పాయింటర్స్ ద్వారా డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఎరే నేమ్ ఇస్తే చాలు. ఆ ఎరే నేమ్ ద్వారా మనం ఆ ఎరేలో ఉండే అన్ని ఎలిమెంట్స్ని కూడా మనం డిస్ప్లే చేసుకునే అవకాశం మనకి ఉంటుంది. ఇది పాయింటర్స్ అండ్ ఎరేస్. Thank you.